ఆయన ఒక మహావృక్షం. కిచెన్ గార్డెన్ రిలేటెడ్ our honorable power minister net zero sir, solar energy efficiency and climate, all of them together. వేస్టేజ్ అంటే ఏడు ఈ సార్ పార్కుల్లో సార్ ఈ ఎరువు మనకి ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ మనకి టైలరింగ్ మనకి ఇలా నేర్పించు సార్. అందరికి గ్రూపులు డాక్టర్ గ్రూపులు కూడా టైలరింగ్ నేర్పిస్తారు సార్. టైలరింగ్ నేర్పించి అందరికీ ఇలాగ వర్క్ నెట్మార్ ద్వారా వర్క్ తీసుకొచ్చి కుట్టించి వాళ్ళకి ఆదాయం. అవేమో ప్రోడక్ట్ కడాయిలు, వాషింగ్ మిషన్ లిక్విడ్, అవి రెండు బాబు ఇవన్నీ మనకి ప్రకృతి న్యాచురల్గా తయారు చేయించి వాళ్ళకి ఆదాయం Annual income 4,80,000 sir. 1 year లోనే డబుల్ అయింది సార్. 40 మెంబర్స్. ఎంతమంది మెంబర్స్ అమ్మా మీరు? మేము వచ్చేసి 300 మంది మెంబర్స్. 300 మంది. వీళ్ళందరూ కూడా వర్క్ అది చేపిస్తాం. అడ్రస్ కూడా నిర్మిస్తుంది సార్. ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల 300 మంది ఉన్నారు. అందరికి వర్క్ చేశారు, కొంతమందికే చేశారు. అందరికీ వర్క్ చేపిస్తా. వాళ్ళకి ఆదాయం చూస్తే నేను ఆదాయం నీ ఆదాయం ఎంత వస్తుంది ఇప్పుడు? నాది వచ్చేసి అప్పుడు 10,000 అలా వచ్చేది సార్. ఫస్ట్ డాక్టర్ గారు 10,000 లోన్ తీసుకున్నాను సార్. అప్పుడు నాకు అంతకుముందు 6,000 నెలకు వచ్చేది సార్. పిల్లలు ఇంకా తర్వాత 1,50,000 లోన్ తీసుకున్నాను సార్. గ్రూపుల ద్వారా ఇలాంటి వర్కులు ఇలాంటి నేర్పిస్తే ఇలాగా చేస్తా కొంత ఆదాయం పెట్టాను సార్. ఇప్పుడు నెలకు వచ్చేసేసి 4,000 30,000 ఆదాయం దాకా తీసుకుంటాను. 30,000 వస్తుంది. వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది? ఆవరేజ్ నెలకు 15,000 నెలకు 15,000 అలాగే ఆదాయం 300 మందికి కూడా ఆవరేజ్ ఒక 10,000 15,000 వస్తుందా? ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు మీరు వస్తేనే పండగ కదా సార్. మాకు బాగా మనకి సార్ ఇది వచ్చేసి 80 రూపాయలు పడుతుంది సార్. మెటీరియల్ నాకు మామూలుగా ఒక 20 మామూలుగా స్టిచ్చింగ్ చేసినందుకు 10 రూపీస్ ఇస్తాను సార్. వీళ్ళకి వచ్చేసి 100 రూపీస్ ఇస్తాను. 120కి వాళ్ళు అమ్ముకుంటారు. అట్లా ఇలాగా ఇప్పుడు ఇలాంటి ఈ మోడల్ ఒకసారి స్టడీ చేయండి. మీరు చేసిన తర్వాత ఎట్లా దీన్ని స్కేలింగ్ చేయాలి, ఈ విధంగా వీళ్ళకి స్కిల్ ఎట్లా డెవలప్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్. We are doing that work, sir. Actually, we are engaged in an NGO also to actually identify their capacity, their strength. వాళ్ళు చేయడం ఒకటి, వీళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ లీడర్స్. ఇప్పుడు లీడ్ చేస్తూ ఉంది. ఈ వీటికి ఒక 40,000 వస్తుంది, 4 లక్షలు వస్తుంది. మిగిలిన వాళ్ళకి ఒక 15,000 వస్తుంది. 15,000 2 లక్షల ప్రాంతాలు వస్తుంది. దట్ ఈస్ ది మోడల్. అది గుడ్ మోడల్. ఇది వర్కౌట్ చేయండి. నేషనల్ లెవెల్ టు ఇండియా SME ఫోరం అని చెప్పి ఉన్నారు సార్. వాళ్ళని ఎంగేజ్ చేసి వీ హావ్ డన్ ది అనాలిసిస్. నౌ వీఆర్ డూయింగ్ ది కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కెపాసిటీ బిల్డింగ్ జరుగుతున్నాయి సార్. కొంచెం వర్కౌట్ చేయండి. ఏంటమ్మా? థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ దాన్ని చాలా బాగా చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ చూస్తే మీరు చెప్పినట్టుగా ఈ స్కీమ్ అమలు స్కీమ్ కింద సార్ గ్రీనరీ డెవలప్ చేయడం, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక స్వచ్ఛాంధ్ర పార్క్ డెవలప్ చేయడం. దానిలో మన మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్. వాళ్ళని కూడా చేసుకుని ట్రీ ప్లాంటేషన్స్, ఆ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నట్టుగా చేస్తున్నాం. బాగా చేస్తున్నారు. also have a picture. Okay. Thank you. Sir, namaste. Sir, I'm into Director Zenith Energy. We are into sustainable solutions for industry and for the government also. We are proposing to Swachh Andhra because under your visionary, we want to propose to Swachh Andhra carbon analysis, carbon footprint analysis, any scopes check cheskoni. If we can find out which is the scope that is giving a major hotspot, adi mitigate cheyalante oka net zero plan for the government of AP. What this will do,
It will bring in a lot of MNCs from international or worldwide to come and participate in AP. They would want to come and set up their industries because chala net zero, because we have to align with the net zero concept of the government also. Andukani, this net zero will bring a lot of funds into AP, a lot of big companies into AP. They have a very unique model, sir. Basavatarakam, they've invested 1.5 crore to reduce their energy bills and achieving net zero. And now per month, Basavatarakam is saving 7.5 lakhs. So invest per month intani, they'll take 75%, they'll take it back. 25% goes to the premises. So atla they have a unique model. They are tapping green funds also, sir, international green funds. They are bringing in money, putting in capital investment and achieving this. We want to work with Swachandra and we want to really bring in a lot of support. Place AP as a net zero global map. 2 years be pilot to net zero cheyadaniki they are willing to do it, sir. We'll work it Please out. support us with your blessings. We really want to do Certainly, this. we'll do our best. Thank you, sir. Thank you so much. Please come. Rama. Ours is a women-run organization working for sustainable solutions. Thank you. Thank you. Very nice of you. Thank you. Very nice. Thank you. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నమస్తే అని ఉంది సార్. దీనిలో ర్యాక్ పికర్స్ కి అదేవిధంగా సియర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ కి ఎన్యూమరేట్ చేసి వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా 60 years దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది సార్. మన స్టేట్ లో ఇప్పటి వరకు 4,005 సియర్స్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్క్స్ ఎన్యూమరేట్ అయింది సార్. ర్యాక్ పికర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసింది సార్. ఒక 2,000 ఇప్పటికి అయ్యింది సార్. 50,000 టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం సార్. ర్యాక్ పికర్స్ కి అయితే వీళ్ళు సొసైటీగా ఫామ్ అయితే వాళ్ళ వెహికల్స్ కూడా 5 lakhs వరకు వాళ్ళు మనకి సబ్సిడీ వస్తుంది సార్. అది ట్యాప్ చేయడానికి మినిస్టర్ గారు సెక్రటరీ ఉంటుంది, దాని మీద వర్క్ చేస్తాం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గ్రాంట్ చేశారు సార్. మన విజయవాడలో కూడా పెట్టడానికి ఒక 4 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. దీనిలో ఏంటంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు సార్. ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించి అంటే న్యూ ఆంటర్ప్రెన్యూర్స్ స్టార్ట్అప్స్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీ పెట్టడానికి వాళ్ళు 4 crores మనకి విజయవాడ శాంక్షన్ చేశారు సార్. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ దాన్ని వై కాంట్ టు ఇంటిగ్రేట్ విత్ సార్. రతన్ టాటా దాంతో అలాగే సార్. దట్ ఈస్ బెటర్. ఎస్ సార్. టేక్ ఆఫ్ ఈజీ అవుతుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విల్ ఇంటిగ్రేట్. You integrate 5 zones, 1 hub. You integrate. You bring your resources to train only electronic waste. That is the Center of Excellence on e-waste management. We'll work it out. Thank you. మనది నేచురల్ ఫార్మింగ్ స్టాల్ సార్. సార్ తమరు వచ్చిన తర్వాత నేచురల్ ఫార్మింగ్ ఒక వెలుగు వచ్చింది. బాగా ఎంకరేజ్ చేశారు సార్ తమరు. ఏం చేస్తున్నారమ్మా మీరు? మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 60,000 acres చేస్తున్నాం సార్. పల్నాడు జిల్లా 85,000 acre target పెట్టారు సార్. బట్ సర్టిఫికేషన్ తో చేస్తున్నారమ్మా? PGS సర్టిఫికేషన్ ఇస్తున్నాం సార్ అందరికీ కూడా. ఫార్మర్స్ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు సార్. ఇన్కమ్ అంటే కాస్ట్ రిడక్షన్, ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ రెండు ఉన్నాయి సార్ దీంట్లో. మనకి ఇప్పుడు బాస్కెట్ కానీ వీళ్ళు కషాయాలు తయారు చేస్తున్నారు, కంది చేస్తారు సార్ పక్కన మండలి. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ మీ అనుభవం ఏంటా రైతులు? అది ఉప్పలపాడికి రావాలి సార్. వెళ్తున్నాము సార్. సార్ కూడా ప్రకృతి వ్యవసాయం నుంచి సహకారం అని చెప్పి ఏమేమి పంటలు వేస్తున్నారు? మా కల్లి కంది ఎక్కువసేపు అక్కడ సార్ వర్షాభావం కాబట్టి కంది కూడా ప్రకృతి ఇది చేస్తారా వ్యవసాయమే? తూర్పు న్యాచురల్ గా చేస్తాం సార్. ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు రేటు? డిఫరెంట్ అంటే మనది న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి సార్ దీనికన్నా వాళ్ళ ఎరువు పండించిన దానికి కనీసం 2,000 డిఫరెన్స్ మార్కెట్. అందులో గిట్టుబాటు ఎంత అవుతుంది, ఇంతలో గిట్టుబాటు ఎంత అవుతుంది? నీకు అనుభవం ఉంది కదా? నాకు సార్ అందులో కెమికల్ అంటే సార్ కెమికల్ ఒక 4 క్వింటాలు అయితే సార్ మహా 5 వర్షాలకి ఉండేలేదు. దానివల్ల ఆ కెమికల్లోనే దానిలో నీరు వేసుకోవాలి, డిఎఫ్ వేసుకోవాలి, అరకలు సాక్షి వెళ్ళిపోతే పెట్టుబడి అనేది 30 నుంచి వచ్చేసింది సార్. అప్పుడు మనకేంటంటే నష్టమే అవుతుంది. అందుకని మేమేంటంటే సార్ మీరు 2018లో మీరు పాటించారు సార్. ఇది మన రాష్ట్రంలోనే అప్పుడుగా మేము ట్రైనింగ్కి వచ్చినాం సార్. నేను మీ వల్ల ఇంకా రైతుల్లో చైతన్యం రాలేదు. కారణం ఏంటి? రైతుల చైతన్యం సార్ మేము ట్రైనింగ్కి వచ్చాం సార్. నేను మధ్యకాలంలో ఆ వెళ్ళినప్పుడు సార్ మేము కొంచెం బిఆర్సీలో బయోగ్ ఫుడ్స్ కొంచెం కషాయాలు అది చూపించమ్మా బాటిల్ చూపించు. అది మనం చేస్తున్నాము, మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు దీని మీద
ఇవన్నీ కూడా చేసి మనం ఇవ్వచ్చు, వాళ్ళకి అందుబాటులో పెట్టచ్చు, మోడర్నైజ్ చేసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకొస్తే వాళ్ళకి కష్టం లేకుండా చేయొచ్చు. కానీ ఇంకా రైతుల్లో చైతన్యం రావడానికి కారణం అంటే కారణం సార్ మన బీఆర్సీ సెంటర్స్ అని ఈ మధ్య మనకు కొత్తగా వచ్చింది సార్. మనకేంటంటే కెమికల్ రైతులు అంటే సార్ వాళ్ళు ఆ షాపులోకి వెళ్తున్నాడు, బ్యాగ్ చేసి రెడీగా ఉంటుంది, తీసుకొని వెళ్తున్నాడు, ఈజీగా ఉంది మార్గం. మన న్యాచురల్ ఏంటంటే ఆ మార్గం అనేది తక్కువ ఉంది సార్. బీఆర్సీ సెంటర్స్ మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి సార్. దాన్ని కొంచెం వర్కౌట్ చేస్తే మీరు స్ట్రక్చర్లో నేచురల్ ఫార్మింగ్లో ఇది ఎక్కువ ప్రమోట్ చేసి అక్కడ వచ్చే క్రాస్ సబ్సిడీ కూడా వీళ్ళకి ఎట్లా ఇస్తాం ఇక్కడ ప్రమోట్ చేయాలి. 70% ఆఫ్ వాళ్ళ విలేజ్ నేచురల్ ఫార్మింగ్ కి వచ్చేసారు. 100% టార్గెట్ చేసుకోవాలంటే ఫుడ్ చేసుకొని దంచుకోవాలి సార్. పిల్లలు ఎక్కువ కడతారు. మిషన్ కావాలి. మీరు అవన్నీ వర్కౌట్ చేయండి. పొలరైజర్స్ అవన్నీ విల్ గివ్ ఇట్. 1 lakh ఇస్తున్నారు సార్ బయో రిసోర్స్ సెంటర్స్ కి. ఎన్ఎంఎన్ నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ కింద 1 lakh ఇస్తున్నారు సార్. అది ఇంకా ఎక్కువ మంది ఫార్మర్స్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్. రైతులు ఎందుకు అనుసరించట్లేదు అంటే రైతు ఎప్పుడు కూడా గొర్రె ఒకడు పంట వేస్తే దానిలో లాభం వస్తే అలానే పోతాం. ఇవి పని చేస్తాయి అనేది మనం రైతులకి ఎడ్యుకేట్ చేయడంలో విఫలం అవుతున్నాం సార్. ప్రతి మండలంలో ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్ పెట్టేసి ఫలితాలను రైతులు చూపిస్తే మనం చెప్పకుండానే వాళ్ళు చేసుకుంటారు. మనం పెట్టడం కంటే వాళ్ళదే ఒక ఐడెంటిఫై చేసి పెడితే ఇంకా బిలీఫ్ వస్తుంది కదా. వాళ్ళదే నోటిఫై చేసి ఎక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్లాట్స్ 1, 2, 3, 4 అమెరికా బాగా చేసేవాళ్ళు వాళ్ళు పెట్టి వాళ్ళు కూడా వాళ్ళకి చూపిస్తే ఇలా పంట వస్తుంది, రైతులు పంపించి ప్రతి రూపాయి అక్కడ సిమెంట్ సార్. సిమెంట్ ప్లాంట్ సార్. డ్రై వేస్ట్ నుంచి మన ఆర్డీఎఫ్ ఏదైతే ఉందో రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూల్ అది యూజ్ చేసి ఆల్మోస్ట్ పర్ మంత్ 10 lakh సేవ్ చేసుకుంటున్నారు సార్. వీళ్ళు ఎవ్రీ డే వచ్చేసి 700 tons ఆఫ్ కోల్ వాడుతున్నారు సార్. అండ్ ఆల్మోస్ట్ 11,000 rupees పెట్టుకుంటున్నారు సార్. 77 lakh పర్ డే అవుతుంది సార్. దానిలో అరౌండ్ 125 tons ఆఫ్ కోల్ ని ఆర్డీఎఫ్ తో రిప్లేస్ చేసుకుంటారు సార్. 1 ton కి 4 tons ఆర్డీఎఫ్. ఇప్పుడు మీకు ఒక మార్చర్లో ఎంత వస్తుంది? 2 days back వాట్ ఇస్ ది వేస్ట్ ఈజ్ జనరేటింగ్ ఫ్రమ్ మార్చర్లో? ఇది లెగసీ వేస్ట్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు 3,000 ton డ్రై వేస్ట్ లెగసీ. ఎంత జనరేట్ అవుతుంది? మీ దగ్గర ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆల్ సిమెంట్ ఫ్యాక్టరీస్ లైజర్ చేస్తే ఈ మున్సిపాలిటీస్ అన్ని దానికి పంపించేయచ్చు కదా. ఓవరాల్ గా సార్ 23 సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్. పర్ డే వాళ్ళకి 400 tons ఆఫ్ ఆర్డీఎఫ్ కావాలి సార్. రిక్వైర్మెంట్ ఇస్ 7,000 tons ఆఫ్ ఆర్డీఎఫ్. వాళ్ళు పర్ టన్ 1,500 rupees షెడ్ వేసి ఇస్తే కనుక ఎదురు పే చేయడానికి రెడీ సార్. ట్రాన్స్పోర్ట్ మన వాళ్ళకి చేసినట్లయితే సో అట్లా దే ఆర్ బిల్లింగ్ సార్. ఆల్ దిస్ మొన్న పీసీబీ చైర్మన్ కృష్ణయ్య గారు మేము కూడా మీటింగ్ పెట్టి అప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉండేది ఎంత వస్తుంది ఇది? అంటే ఇప్పుడు ఓవరాల్ గా మనకి 10,000 tons బోత్ అర్బన్ అండ్ రూరల్ కలిపి 10,000 tons మిక్స్డ్ వేస్ట్ వస్తుంది సార్. దానిలో మనకి వచ్చేది అరౌండ్ 3,500 4,000 వస్తుంది సార్. అంటే రేపు మన డబ్ల్యూటీ ప్లాంట్స్ కూడా పెడుతున్నాం. ఈవెన్ 50% కూడా రాదు. సో అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ లో మొత్తం ఇవ్వలేము సార్. ఎందుకంటే మన డబ్ల్యూటీ ప్లాంట్స్ కూడా ఇవ్వాలి. మనం మిగిలింది ఉంటే మనం వాళ్ళ ఆర్డీఎఫ్ రూపంలో మన సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇవ్వచ్చు సార్. వాళ్ళందరూ దే ఆర్ విల్లింగ్. ఆ విలేజ్ వచ్చేదంతా ఎక్కువ రూరల్ మనం మ్యాప్ చేసి చేయొచ్చు సార్. వర్కౌట్ చేయండి. నమస్కారం. రండమ్మా రండి. చెప్పారు కానీ సార్ ఇది చాలా ట్రై చేస్తున్నాం సార్. ఈ లోన్స్ గురించి యూకో ఈ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు ఎస్బీఐ ఇద్దరు ముందుకు వచ్చారు. కానీ మిగతా బ్యాంక్స్ వాళ్ళు మాత్రం లాస్ట్ 8 months నుంచి డ్రైవింగ్ మీరు కలెక్టర్ కూడా చెప్పి కొంచెం వర్కౌట్ చేయడం అని కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు బాగా చేశారు సార్. ఓకే, థ్యాంక్ యూ. You are from Union Bank? I am regional head Union Bank of India, sir. Okay, thank you. Okay, my God. Thank you so much. మొత్తం 20,000 మందికి స్వయం సిద్ధాలు ఇస్తున్నాం సార్. డ్వాక్రా మహిళలకి ఒక గ్రామం మొత్తం దగ్గర తీసుకుని చేస్తున్నాం. నర్సరీపేట ఎస్బీఐ బాగా కోఆపరేట్ చేస్తారు.
బిజినెస్ మ్యాన్. మాచర్ల మున్సిపాలిటీ 13 గ్రూపులు, ఓన్లీ మున్సిపాలిటీ 13 గ్రూపులు 2 కోట్ల రామ్మా రండి.